తెలుగుదేశం పార్టీ కడప వేదికగా నిర్వహించే మహానాడును జయప్రదం చేసేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కమలాపురం నియోజకవర్గం పరిధిలోని పబ్బాపురం గ్రామంలో నిర్వహించే మహానాడు వేదికను పరిశీలించారు. పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. లక్షలాదిగా వచ్చే టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేస్తున్నామంటున్న శ్రీనివాసరావుతో మా కడప ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. 28-29 జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని అయితే కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలోని పబ్బాపురం వద్ద అయితే దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు అయితే మహానాడు కార్యక్రమం సంబంధించి అయితే ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయంటారు? చాలా బాగా జరుగుతున్నాయండి. ఇక్కడ కడపలో ఉన్నటువంటి ప్రజానికం, నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కొంత యుద్ధ నేపథ్యంలో ఆ వాతావరణంలో కొంచెం ఆలస్యం అయింది, కానీ ఇప్పుడు మాత్రం షార్ట్ టర్మ్లోనే మేము అన్నీ కూడా పూర్తి చేసుకోగలిగాం. ఈ పబ్బాపురంలో మా కమలాపురం ఎమ్మెల్యే గారు వారు ఒక అద్భుతమైనటువంటి సైటు ఇక్కడ వారు సమకూర్చడం, ఈ సైటు మాకు చాలా బాగుంది. కనుక రేపు కడపలో జరగబోయేటటువంటి మహానాడు కని విని ఎరగినటువంటి విధంగా అంత ఘనంగా చేయబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ మహానాడు ద్వారా కూడా కడప ప్రాంతం ఒక గొప్పతనాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తాం. ఈ ప్రాంతంలో చాలామంది ఏంటంటే ఇక్కడ ఏం దొరకవు, ప్రజలు హార్ష్గా ఉంటారు అనే ఒక అపోహ ఉంది చాలామందికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజానికి ఉంది. ఇక్కడ వాళ్ళు అందించినటువంటి సహకారం చూస్తే కనుక మాకు ఈ ప్రజల యొక్క సహకారంతో, నాయకుల యొక్క సహకారంతో, మా కార్యకర్తల యొక్క తోడ్పాటుతో మేము ఖచ్చితంగా ఘనంగా చేసుకోబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, మొత్తానికి చూస్తే ఈ మహానాడు కార్యక్రమానికి అయితే దాదాపు లక్షలాది మంది అయితే పాల్గొనే అవకాశం కూడా ఉందని అనుకోవచ్చు. అదేవిధంగా వచ్చిన వీఐపీలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కానీ, అదేవిధంగా పార్కింగ్ సంబంధించి కానీ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అన్నీ అండి. మేము ఈరోజు పార్కింగ్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే భారీ సంఖ్యలో వాహనాలు వస్తాయి కనుక ఎటువంటి జనరల్ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ తీసుకుంటున్నామండి పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో. అలాగే ఎక్కువ పార్కింగ్ స్పేసెస్ కూడా ఏర్పాటు చేస్తాం. మాకు అనుభవం ఉన్నట్టు ఏదైతే మా బ్యాక్ ఆఫీస్లో ఉన్నటువంటి అనుభవంతో మేము చాలా సమర్థవంతంగా చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నానండి. ఇక్కడ చూస్తే అభివృద్ధి ఏ కొస్తాన్ని చూసినా సరే మంచి రోడ్స్ ఉన్నాయి, చాలా అభివృద్ధి కనిపిస్తుంది. నేనేమంటానంటే ఈ మహానాడు ద్వారా కడప ఒక గొప్పతనాన్ని, రాయలసీమ ఒక గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయబోతున్నాం రేపు. ఇక్కడ అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కానీ మీరు చూసుకున్నా సరే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి మొదలైంది. తెలుగు గంగ ప్రాజెక్ట్ కావచ్చు, అనేక ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారి తేడం కావచ్చు. రేపు పోలవరం కంప్లీట్ అయిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా కూడా ఇంకా బోల్డ్ అభివృద్ధి చేయబోతున్నాం. కనుక ఈ ప్రాంతం బాగుంది. మేము మహానాడు స్టార్ట్ చేసేటప్పుడు ఏమనుకున్నారంటే ఇక్కడ అకామిడేషన్ దొరకదు, విపరీతమైన ఎండలు, అక్కడ అది ఒక ఎడారి ప్రాంతం అట అని అపోహ ఉండేది. ఇక్కడికి వచ్చి కానీ ఎవరికి తెలియదు. ఇది సినిమాల ద్వారా లేకపోతే ఇక్కడ కొంత నాయకత్వం ద్వారా అలాంటి వ్యూ తెచ్చేసారు ప్రపంచానికి. ఇక్కడ చూస్తే అద్భుతంగా ఉంది. ప్రజలు ఎంత బాగున్నారు, సహకారం అందిస్తున్నారు. మొత్తానికి మరొక విషయం ఏమిటంటే ఇప్పటికే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో దీనిపైన చాలామంది రాయలసీమ వాసులు ఎదురు చూస్తున్న అవకాశం అయితే మహానాడు కార్యక్రమంలో సీఎం దృష్టికి ఏమన్నా మీరు ఒక స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అవకాశం ఏమన్నా ఉందంటారా? తప్పనిసరిగా అండి. ఆయన దృష్టిలో ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి అని ఒక ఆలోచన ఉన్నారు. ఈరోజు మీకు ఆర్సిలర్ మెటల్ వచ్చింది అక్కడ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో. రేపు ఇదే ప్లాంట్ను కూడా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఒక మాటల సందర్భంలో చెప్పారు. భారీగా ఇక్కడ ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఇక్కడ స్టీల్ ప్లాంట్కి కూడా కావాల్సినటువంటి ప్రభుత్వం ద్వారా సహకారం అందించి అక్కడ నిర్మాణం చేయడానికి ఆ పరిస్థితులు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. ఆ పరిస్థితి కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి చూస్తే మహానాడు కార్యక్రమానికి అయితే పూర్తి స్థాయి అయితే ఈ నెల 27, 28, 29 జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని అయితే పూర్తి స్థాయి అయితే ఏర్పాట్లకు అయితే సర్వం సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమం అయితే ఒక పండగ వాతావరణంలో కడప జిల్లాలో నిర్వహించడము ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, BRK న్యూస్, కడప నుంచి.